హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని కథ తెలుసుకుందాం. అనగనగనగనగా ఒక పెద్ద నది. ఆ నదీ తీరంలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక కాకి గూడు కట్టుకొని పిల్ల పాపలతో హాయిగా ఉండేది. కాకి తన పిల్లలకి ఆహారం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు కింద పుట్టలో ఒక పాము ఉంది. ఆ పాము చెట్టు మీదకి వచ్చి పాకుతూ వెళ్ళి కాకి గూట్లో ఉన్న గుడ్లు ఇంకా చిన్న చిన్న పిల్లలు అన్నింటినీ తినేసేది. ఈ విషయాన్ని కాకి గమనించింది. చాలా బాధపడింది. ఈ పాము పీడ ఎలాగైనా వదిలించుకోవాలి అనుకుంది. దానికి ఒక ఉపాయం వచ్చింది. ఈ కాకి నివసించే ప్రాంతానికి దగ్గరలో రాజుగారి విడిది ఇల్లు ఉంది. అంటే గెస్ట్ హౌస్ లాంటిది అనమాట, చిన్న రాజభవనం. ఒకరోజు రాణి గారు ఆ రాజభవనంలో ఉన్న చిన్న ఈత పొలంలో ఫ్రెండ్స్ అంటే చిలికత్తెలతో కలిసి సరదాగా ఈతలు కొడుతూ ఆడుకుంటున్నారు. మరి నీటిలో దిగేటప్పుడు వాళ్ళ బట్టలు నగలు అన్ని తడిచిపోకుండా వాళ్ళందరూ తమ బట్టలు నగలు ఆ గట్టు మీద ఒడ్డున పెట్టి ఆడుకుంటున్నారు. కాకి అక్కడికి వెళ్ళి ఒక మంచి చంద్రహారం ఆ నగల్లో నుండి తీసి ముక్కుతో పట్టుకొని అందరూ చూస్తుండగా రెక్కలు టపటపలాడిస్తూ నెమ్మదిగా పైకి ఎగిరింది. అంతే, అయ్యో కాకి చంద్రహారం ఎత్తుకుపోతోంది, భటులారా పరుగెత్తి పట్టుకోండి అని అరిచారు చిలికెత్తులు. ఈ కాకి నెమ్మదిగా పైనుంచి ఎగురుతూ కింద నుంచి బట్టలు వస్తున్నారో లేదో చూసుకుంటూ అనమాట తను ఉంటున్న చెట్టు కింద ఓ పుట్ట ఉంది కదా, ఆ పుట్టలో ఈ హారం పడేలా వదిలింది. భటులు చూశారు. అంతే, కర్రలు గుణపాలు పట్టుకొచ్చి పుట్ట తొలగించడం మొదలు పెట్టారు. ఈ హడావిడికి పాము బయటకు వచ్చి బుస్ అంది. అంతే, అందరూ చేతిలో ఉన్న కర్రలతో పాముని చంపి పుట్టలో హారం తీసుకొని రాజభవనం వైపు వెళ్ళిపోయారు. వాళ్ళు అలా రాజభవనం వైపు వెళ్ళిపోగానే కాకి పాము పీడ విరగడైనందుకు ఎంతో సంతోషించింది. తన గూటికి చేరి తనకు బలం లేకున్నా బుద్ధి బలం ఉపయోగించి తన ప్రాబ్లం సాల్వ్ చేసుకుని కాకి తన బిడ్డల్ని కాపాడుకుంది. ఇదర్రా ఈ కథలో నీతి. మనకి బలం లేకపోయినా బుద్ధిని ఉపయోగించి ఎవరు మనకి హాని చేసిన వాళ్ళకి మరొకసారి ఆ అవకాశం ఇవ్వకుండా అధికారులను మరొకరిను ఎవరో ఒకరిని సంప్రదించి వాళ్ళకంటే బలమైన వాళ్ళని తీసుకువచ్చి వాళ్ళ పొగరు అణగదొక్కాలి. మనం చేయలేకపోయినా ఇంకొకసారి వాళ్ళ తప్పు చేయకుండా మనం ఎవరి సహాయమైనా తీసుకోవడంలో తప్పు లేదు. మనల్ని మనం కాపాడుకోవడం ముఖ్యం. మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.